మీరు కూడా హెచ్‌సీయూకి వెళ్ళినట్లున్నారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్పెషల్లీ మీరు జంతు ప్రేమికుడిగా ఎంతసేపు వన్యప్రాణులకి ఇబ్బంది కలగకూడదనే యాంగిల్‌లోనే మాట్లాడుతున్నారా? లేకపోతే కేవలం ఆ భూమి కోసం మాట్లాడుతున్నారా? అంటే 400 ఎకరాల భూమి కూడా యూనివర్సిటీదే. అది యూనివర్సిటీకే చెందాలి అని మాట్లాడుతున్నారు. ఏంటి మీ స్టాండ్ ఏంటసలు? నాది ఫస్ట్ వన్యప్రాణుల గురించి అండి. ఎందుకంటే మనిషికి అహం ఎక్కిపోయి ఈ భూమి మొత్తం నాదే అనొక ధోరణిలా ప్రతి ఒక్క మనిషి బిహేవ్ చేస్తుండు. భూమిలో మనిషి ఒక భాగం మాత్రమే. కోట్ల జీవరాశులలో మనం కూడా ఒక జీవరాశే. సో ఇవాళ మనకు నోరుంది, తెలివి ఉంది అని వాటిని ఆధిపత్యం చూపిస్తే మరి ఏదో ఒక రోజు ప్రకృతి ఆగ్రహానికి గురవుతుంది. ప్రకృతి ఆగ్రహానికి గురైతే ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ మనకెంత రైట్ ఉందో జీవించే రైట్ జంతువులకి, పక్షులకి, పాములకి, చీమ నుంచి ఎలిఫెంట్ వరకు అంతే రైట్. కానీ వాళ్ళ జంతువులను చంపడం, వేటాడడం, అడవులను నరకడం ఇవన్నీ చూస్తుంటే గ్లోబల్ వార్మింగ్ దిశగా ఆల్రెడీ ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు అడవి ఆల్మోస్ట్ హైదరాబాద్లో 50% గ్రీనరీ తగ్గిపోయింది. మీరు గతంలో ఒక 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూస్తే మరి రేపు ఢిల్లీ లాంటి లెక్క అయిపోతాం మనం కూడా.